శేఖర్ గారు, కుబేరా గ్రాండ్ సక్సెస్ అయింది, 100 crores క్లబ్లో చేరిపోయింది. సో అంటే మీరు నాకు బాగా గుర్తు, మీ కిడ్స్ మీ సక్సెస్ని గోదావరి కానీ హ్యాపీ డేస్ టైంలో కొంచెం తెలుసు, లైక్ ఆ సక్సెస్ చూసారని. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది మీకు. సో ఇప్పుడున్న ఆ జనాలు కానీ, ఆ రీచ్ కానీ, ఆ అప్రిషియేషన్ కానీ, వాళ్ళు ఇప్పుడు బాగా మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ విభవ్ కానీ, వందన కానీ, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సినిమా సక్సెస్? వాళ్ళు ఇప్పుడు మా నాన్న లేరు, కానీ వీళ్ళు వీళ్ళు నాకు వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నచ్చింది అని చెప్పేసి తర్వాత వేరే వాళ్ళకి నచ్చిందా అని వేరే వాళ్ళని తీసుకెళ్ళటము, వేరే వాళ్ళతో సినిమాలు చూపించడం, అసలు ఎలా ఉంది కలెక్షన్స్ చూడటము, అన్ని యూట్యూబ్లో అన్నీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, సో అన్నీ చూస్తున్నారు. సో ఇది కొంచెం కొత్త. ఇది వీళ్ళ సంగతి పక్కన పెడితే నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రెలవెంట్గా ఉన్నాను. నేను ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఇప్పుడు జనరేషన్ మారింది, ఓటీటీ, కోవిడ్ వచ్చింది, ఏవో అన్నీ అంటే థియేటర్స్, డిస్ట్రిబ్యూషను, యాక్టర్స్ అన్నీ కొత్త, అన్నీ చేంజ్ ఉంది. ఒక 10 yearsకి ఇప్పటికీ డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. అంటే పర్సెప్షన్ కానీ, మనుషులు కానీ, ఓటీటీలు కానీ, అంటే అవైలబిలిటీ కానీ, మన నెట్లు, ఇంటర్నెట్లు, ఇన్స్టాగ్రామ్లు, మీడియా సావి కానీ, యంగ్స్టర్స్ ఇప్పుడు 10 ఏళ్ల కుర్రోడు ఒకప్పుడు 20 ఏళ్ల కుర్రోడు ఇప్పుడు 10 ఏళ్ళలోనే వాడికి అన్ని అవగాహన వస్తుంది, తెలుస్తున్నట్టున్నాయి. సో ఈ టైమ్స్లో నేను తీసే సినిమా రెలవెంట్ అనేది, అది కథ రాసుకునేది, అది ఆ టెస్ట్ దాటమే నాకు చాలా పెద్ద విక్టరీ అనిపించింది ఈ సినిమా కుబేరా. అంటే ఈ టైంలో కూడా ఇలా అంటే అదే అభిమానంతో అది నిజంగా తెలుగు ప్రేక్షకులకి అంటే ఒక అవగాహన, అంటే మనం దాటి ఆలోచిస్తారని. ఇది సినిమా జడ్జ్ చేయడం అంటే ఈజీ కాదు, ఎడిటింగ్ రూమ్లో జడ్జ్ చేయడం. ఒక లవ్ స్టోరీ కాదు, మ్యూజికల్ కాదు, ఒక థ్రిల్లరు, నాగార్జున, ఒక బిచ్చగాడు, ఇవన్నిటితోటి అసలు మనం ఎంతవరకు ఎంత అవగాహన ఉంటుంది, ఎంతవరకు ఆదరిస్తారు, ఇవన్నిటితో ఆ మిత్ వెళ్ళి నాకు పర్సనల్గా చాలా ప్రైడ్ ఇచ్చిన సినిమా ఇది యాక్చువల్లీ. సో అవన్నీ ఆ టెస్ట్లన్నీ పాస్ అయింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఆ టైం టెస్ట్ అంటారు, ఈ మోడర్న్గా నేను ఇంకా రెలవెంట్, ఈ కథలు ఇంకా రెలవెంట్, నేను రాసే కథలు, నేను తీసే సినిమాలు అనేది కొంచెం హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. అండ్ కుబేరా విషయానికి వస్తే లైక్ 4 hours కంటెంట్ని 3 గంటలకి కుదించడం ఏమైనా ఇబ్బంది పడ్డారు సార్? లైక్ ఈ కథని ఇంకా చెప్పాల్సింది ఏమైనా మిస్ అవ్వడం కానీ, సంథింగ్ ఎక్స్ట్రా ఆ సీన్స్లో ఏమైనా ఉండిపోవడం కంటెంట్ మిస్ అవ్వలేదు. ఇది ఇంకా ఎక్కువ ఇస్తే తంతరేమన్నా యాక్చువల్ బేసిస్. సో నేను జనరల్గా కొంచెం ఎక్కువ తీస్తాను, అంటే ఎక్కువ కథ రాస్తాను, ఎక్కువ అదే అంటున్నా. అందుకే మీకు ఇంకేమన్నా చెప్పాలనుకున్నది ఏదైనా మిస్ అయిందా? కరెక్ట్గా అన్ని బాగానే ఎక్కువ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ బేసిక్గా. సో కుబేరాతో ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ వాట్ ఇట్ కేమ్ అవుట్. ఫైనల్ కట్లో కూడా ఒక 16 minutes మళ్ళీ ఒక సాంగ్ కానీ ఇవి కానీ ట్రిమ్ చేసినట్టున్నారు. 16 minutes. సో కొంచెం చేసాం, అంటే చేసుకుంటూ వెళ్తున్నాం బేసిక్ ఇది అని. సో ఫైనల్గా వచ్చేటప్పటికి 3 hours అట్లా 3 hours వచ్చింది. ఓకే, లైక్ ఆ సినిమాకి సంబంధించి అందరికీ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంతమందికి, అంటే ఎక్కువ మందికి రీచ్ అయింది, సక్సెస్ఫుల్ సినిమాని చేస్తారు, దాన్ని కలెక్షన్స్ ఇచ్చేస్తారు, అప్రిషియేట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కొందరికి, క్రిటిక్స్కి కానీ సంథింగ్, కొంతమందికి లైక్ మీ నుంచి ఆ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవడము, లైక్ ఏదో ఒక రెగ్యులర్ క్లైమాక్స్ లాగా డిజైన్ చేశారని శేఖర్ గారు అన్నట్టు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని మీద ఏమంటారు సార్? అంటే కొంతమందిలో ఉంది అది. చాలా ఆలోచించాము, అంటే కొన్ని డెస్టినీ ఉంటుంది బేసిక్, అంటే దానికి ప్రోస్ కాన్స్ ఇది బాగా ఆలోచించే చేసాం అనమాట బేసిక్. అంటే ఎక్కడో చోట క్లైమాక్స్ గ్రాటిఫికేషన్ ఉండాలి, అత్యంత గొప్ప విలను, అతనితోటి మనము ఏ జైల్లో పెట్టలేము, ఆ వ్యవస్థలో ఉన్న అతను మోస్ట్ పవర్ఫుల్. సో ఒక చెత్త గొప్పలో ఎవరికి తెలియని ప్లేస్లో అతని అంతము పోయిటిక్గా ఏంటంటే, ఏదైతే హీరో తన 2-4 కట్టెలు కాల్చి పంపేంటారా నన్ను, మళ్ళీ జన్మ బిచ్చగాడుగా ఉండదన్న ఒక థీమ్ తోటి ఒక అత్యంత ధనవంతుడైన వాడిని ఆ కట్టెలు కూడా లేకుండా చెత్తగొప్పలో కాల్చిపోయాడు అనేది పోయిటిక్ జస్టిస్ అనుకున్నాను నేను. సో అదే ఇవ్వగలుగుతాం, ఎందుకంటే బిచ్చగాడు పవర్ఫుల్ కాదు, ఈ వ్యవస్థ ఆల్రెడీ కరప్ట్. సో గొప్పోడితో పెట్టుకుంటే ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా అడిగి ఏం కాదు బేసిక్గా. ఏ జడ్జు, అంటే ఏ కోర్టు, ఏ పోలీస్ వ్యవస్థ, ఏ పొలిటికల్ సిస్టమ్ కానీ శిక్షించదేమో అన్న దాంతో పోరాడలేడు అన్న దానికి ఇది అరైవ్ అన్నమాట బేసిక్గా. ఆ చెత్తకుప్పలో అంటే ఆడొక్కడే, వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు ఇచ్చిన జస్టిస్ అదే ఆ దేవుడి చేతులు అని కూడా అన్నాను. సంథింగ్ మన అలాంటి అమ్మ దీవెన అన్నిటితోటి సాధ్యమైందేమో ఒక గొప్ప
అండ్ చాలామంది ఆడియన్స్లో చిన్న స్మాల్ కంప్లైంట్, సినిమా అందరు చూసారు, సాటిస్ఫై అయ్యారు, మంచి బాగుంది సినిమా అనుకోరు, బట్ ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అని కొంతమందికి అది అనిపించింది. మీరు కూడా ఏదో చెప్పారు, మా అమ్మగారికి ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. కొంతమందికి అలా కూడా అనిపించింది, బట్ కొంతమందికి ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. సో అదేమన్నా ఏం లేదు, ట్రిమ్ అనేది ఎప్పుడైనా సైకలాజికలీ మనం ఎట్లా అయిపోయామంటే 3 గంటల సినిమా అంటే అరే లెంత్ వద్దు సేఫ్టీ 245 ఉంటే బెటర్ అని ఒక మైండ్లో వచ్చేసింది. సో అది నువ్వు కూర్చోబెట్టగలవు అనేది. సో మేము ట్రై చేసాం, మేము కూడా అంతే. నేనేం గొప్ప అతీతుడిని అని కాదు, వీటిని తగ్గించాలని ట్రై చేసాం, కానీ ఈ కథ ఇలానే ఇంత చెప్పాలని అనిపించింది. సో అంటే మేము తీసాం చాలా కష్టపడి, అంటే బేసిక్గా ఒక కథ చెప్పాలనుకున్నది, ఈ కథకి ఇదే కరెక్ట్ అని అనిపించింది. అదే అప్పటికే 16 minutes కూడా ట్రిమ్ చేశారు, ఫైనల్ చేస్తా వచ్చాము. సో బేసిక్లీ సార్ ఫైనల్గా కుబేరాకి సంబంధించి ఒక 2 memes చూపిస్తాను మీకు. అవి చిన్న వైరల్ అవుతున్నాయి. లైక్ ఒకటి వచ్చేసి బతుకు కోసమే బతుకు బతుకు అని మనల్ని లేపేశాడు ఏంటంటే వాళ్ళ ముగ్గురు. ఆ హీరోయిన్ కూడా అంటది కదా సమీరా, బతుకు కోసం బతుకు అని చెప్పి నన్ను ఎందుకు అలా అవుతూ ఉంటుంది కదా. సో ఇదొకటి ఫన్నీ మేము సార్. అండ్ వన్ మోర్ థింగ్, కుబేరాని ఒక శేఖర్ కమ్ల సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు సార్, సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు. లైక్ మీరు గోదావరిలో ఒక అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది, లైక్ ఆడు బుడగలు అమ్ముకునే అబ్బాయి, ఆడి పక్కనే కుక్ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు సేమ్ బెగ్గర్ క్యారెక్టర్ కుక్ ఉండడం, ఇది శేఖర్ కమ్ముల గారి యూనివర్స్ నుంచి వచ్చే సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు కుబేరా. గోదావరిలో వాడికి కుక్క బై డిజైన్ దొరుకుతుంది, అంటే వాడికి అది కర్ణుడిలాగా అది వాడికి కొంచెం తిండి పెట్టగానే అది వాడు మాస్టర్ అని అది ఫుల్ వాడి కర్ణుడిలాగా ఫీల్ అయిపోతుంటుంది. దానివల్ల సొరగంలో క్లిప్ కూడా వేసాను యాక్చువల్ గోదావరిలో. అవును, ఓకే. సో వాడు నా ఫ్రెండ్షిప్ ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అనుకుంటుంది, మళ్ళీ ఎక్కువ ప్రామిస్ చేశాను అనుకుంటుంది. అదొక యాటిట్యూడ్ ఉన్న కుక్క, అది బై డిజైన్ వచ్చింది. కానీ ఇందులో బిచ్చగాడికి ఫ్రెండ్స్ కుక్కలే యాక్చువల్లీ. అంటే వాడికి అంటే వీడు ఎలా తప్పించుకుంటాడు, వీడిని ఎలా పట్టుకుంటారు, వీడి స్ట్రెంగ్స్ ఏంటి అనుకున్నప్పుడు వీడికి అక్కడి నుంచి డిజైన్ చేయబడింది ఆ డాగ్ ఫైట్ ఇంటర్వెల్లో. అంటే కుక్కలే వీడికి అంటే అత్యంత విశ్వాసం, అత్యంత ఫ్రెండ్స్. వాడు ఏ తిన్నాళ్ళు అలా వేస్తుంటారు, పక్కన కూర్చుని ఉంటాయి. సో అది అక్కడి నుంచి వచ్చింది. సో ఇంకా బిగ్గర్ డిజైన్ అనమాట. సార్ కుబేరా చూస్తే ఒక లావిష్నెస్ కనిపిస్తుంది, గ్రాండియర్ విజువల్స్, లైక్ ఇప్పటివరకు మీరు టచ్ చేయని బడ్జెట్ కూడా ఇది, హై బడ్జెట్ అండ్ మీ కెరియర్లో కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అది తెలిసిపోతుంది, అంటే ఏదో పెద్ద సినిమా చూస్తున్నాం, పెద్ద వాళ్ళు చెప్తారు, శేఖర్ కమ్ల గారైనా తీసినారు అనిపించింది. ఒక 10-15 minutes ఆ బోట్ సీన్స్ అవన్నీ కూడా. సో మీకే అంటే మీ స్కూల్ వేరు, మీ స్టైల్ వేరు. సో అది డీల్ చేస్తున్నప్పుడు ఏంటి ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను ఏమైనా అనిపించింది ఆ టైంలో ప్రాసెస్లో? కానీ ఏదన్నా ఏంటి అనిపించలేదు, కానీ ఈ కథకు అవసరం అనిపించింది. ముందు నుంచి ప్రిపేర్ అయ్యాము చాలాసార్లు, మధ్యలో ఇంకొంచెం ఎక్కువ అవుతుంటే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం, మామూలు మేము అరే ఇది ఏనైనా ఇలానే చెప్పాలని అనుకోవడం అట్లా జరిగినాయి. అంటే పెద్ద సినిమా కథకి అది కావాల్సి వచ్చింది. అంటే బాంబే, ఒక బిచ్చగాడు, ఒక మల్టీ బిలియనర్, వాడి గొప్పతనం చూపించాలి, ఆ ప్రపంచము ఈ ప్రపంచము, మధ్యలో నాగార్జున గారు, అండ్ దెన్ ఇక పెద్ద స్కామ్, ఇవన్నీ పెద్ద క్యాన్వస్ సినిమా కథకి కావాల్సినంతగానే. సో కుబేరా ఫైనల్గా ఏం చెప్పిందంటే, మీరు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇచ్చారు ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీకి కానీ. లైక్ కుబేరాతో ఏమొచ్చిందంటే, శేఖర్ కమ్ల గారు ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాలు కూడా అలవోకగా హ్యాండిల్ చేయగలరు, సో మెప్పించగలరా అనేది అయితే వచ్చింది ఒక కాంప్లిమెంట్. గుడ్, అది వస్తే మంచిది. అంటే ఇప్పుడు అది మంచిది. అంటే నాకు 25 years తర్వాత నేను ఇంకా నేను అన్నాను కదా, రిలవెంట్ అయినందుకే నేను హ్యాపీ, ఇంత పేరు వచ్చినందుకు ఇంకా హ్యాపీ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ టు ఆడియన్స్, ఎస్పెషల్లీ ఓవర్సీస్ ఆడియన్స్. నాకు ఎప్పుడు అంటే ఆనందించి నన్ను కంటిన్యూస్గా భుజం తడతానే ఉన్నారు ఓవర్సీస్ ఆడియన్స్. థ్యాంక్స్ అలాట్ యుఎస్ ఆడియన్స్. నేను అంటే ఏదో నా సొంత వాళ్ళ చూస్తారు అక్కడ సినిమా, అండ్ ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా అసలు ఇంతగా ఆదరించారు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ నా ట్రస్టింగ్ మీ. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ కుబేరాకి సంబంధించి మీకు ఇప్పుడు టిల్ నో ది బెస్ట్ కాంప్లిమెంట్? లైక్ చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా మంది మెచ్చుకున్నారు, చాలా రివ్యూవర్స్ అన్ని చాలా వస్తున్నాయండి. అంటే యాక్చువల్లీ నాకు ఇన్సిడెంట్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అనేది చాలామంది ఒక హోప్ ఇస్తుంది అన్నారు బేసిక్. అంటే లైక్ ఇప్పుడు బతుకు కోసం బతుకని ఒక బిచ్చగాడే నేర్చినప్పుడు ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా కండిషన్స్ ఉన్నాయి మనకి. అంటే జీవితం మీద విరక్తి, హేట్, డిప్రెషన్స్ ఇట్లా లైఫ్ అయిపోయింది. సో దాంట్లో ఒక చాలా పెద్ద హోప్ ఇస్తుంది అన్నారు ఈ సినిమా. అది నాకు చాలా అలాంటివే నాకు కొన్ని ఇప్పుడు లవ్ స్టోరీలో కూడా ఒక చిన్నపిల్లలు ఏదైనా
మొలెస్టేషన్ గురించి చెప్పినప్పుడు అరే ఆ సినిమాలో జరిగింది కదా అని ఎవరన్నా పిల్ల చెప్పగలిగితే ఆ వాయిస్ అంటే ఆమె పర్సనల్గా అంటే నోరు విప్పి చెప్పలేని విషయాలు ఈ సినిమాలో జరిగింది అదే అంటే మనకు అర్థం చేసుకునే అది సార్థకత అనుకుంటున్నాను సినిమాకి. సో అలానే దీన్ని చూసి హోప్ ఇస్తుంది అంటే అది ఐఎమ్ రియలీ హ్యాపీ. బతుకు కోసమే బతుకాను అనేది. సార్ బేసిక్గా మీరు హిట్ ఆర్ ఫ్లాప్ ఏదైనా లైక్ రీచ్ గురించి సక్సెస్ తర్వాత రిలీజ్ తర్వాత అసలు పట్టించుకోరు. బట్ రిలీజ్ ముందుకు ఎప్పుడన్నా బాగా టెన్స్ ఫీల్ అయిన సినిమా సార్, అంటే కొంచెం టెన్షన్ పడుతూ లైక్ రిలీజ్కి ముందు పర్టికులర్గా మీ జర్నీలో ఇన్ని ఇదే అనుకోండి కుబేరా కొంచెం నేను కేర్ఫుల్లీ వాచింగ్. ఎందుకంటే అంటే నేను చాలా ఎక్స్టెండ్ చేసుకుని చేసిన సినిమా ఇది. అంటే బడ్జెట్ పరంగా కానీ ఎఫర్ట్ పరంగా కానీ టీం పరంగా కానీ చాలా స్ట్రెస్ఫుల్, చాలా హెల్త్ ఎమోషనల్ ఇది కష్టపడి తీసిన సినిమా టీం కానీ నేను కానీ అందరు. సో బేసిక్గా ఇది చాలా ఈగర్గా చూశానంటే ఏంటి ఏమవుతుందని. సో అందరూ ఇప్పుడు సినిమా చూసాక మళ్ళీ ధనుష్కి ఒక నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు, చిరంజీవి గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో అందరు ఆడియన్స్ కూడా అదే ఉంది, ఆ ఒపీనియన్ ఉంది పక్కా వస్తుందని. సో ఏమంటారు? నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ. అంటే నేను జనరల్గా నేను అట్లాంటి ఏమంటే ఇంతకంటే బెటర్గా ఎవరైనా చేస్తే వస్తుంది, కానీ ఇతను మాత్రం ఆ స్టాండర్డ్స్ నిలబెట్టాడు అనుకుంటున్నాను సినిమాలో. అంటే అసలు మీరు చాలా చాలా గొప్పగా చేశాడు యాక్చువల్ ధనుష్. సార్ ఈ సినిమాకి సంబంధించి మీరు చెన్నైలో చూసారు సినిమా ధనుష్తో కలిసి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే మీరు బేసిక్గా రిలీజ్ టైంకి వెళ్ళి థియేటర్లో చూసి ప్రొడక్షన్ డిఎస్పీ వలన అక్కడే జరిగింది అనమాట అంతా. సో ధనుష్ వస్తున్నాడు అంటే సరే నేను అక్కడికి వెళ్ళి చూసాను బేసిక్. అంటే ఏంటి అసలు ఎలా రిసెప్షన్ చాలా స్పెక్టాక్యులర్ ఉన్నారు ఫ్యాన్స్ కానీ వాళ్ళు చాలా హ్యాపీ. అంటే ఎస్పెషల్లీ పోయివా పాట అప్పుడు అసలు ఒక వైబ్ పూనకల్లా డాన్సులు చేయటం, అదే ఆ పాట కూడా చాలా కరెక్ట్ టైంకి వస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది యాక్చువల్లీ కనిపించింది నాకు సినిమా. అది యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి పాటలు రిలీజ్ తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత పొందాయి. అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ పోయిరామా కూడా ఇప్పుడు అందరు స్టేటస్లు పెడుతున్నారు. లైక్ నా కొడక కూడా అది రిలీజ్ కి 2 రోజుల ముందో 3 days ముందో రిలీజ్ చేశారు. అంటే ఆ సాంగ్ ని కొంచెం ముందే చేసి ఉంటే బాగుండేది. మనం చాలా మంది కుదరలే యాక్చువల్లీ. అంటే సాహిత్య విలువలో సంథింగ్ ఆ పాట మంచి క్వాలిటీ సాంగ్ వచ్చింది కదా, వీళ్ళు రిలీజ్ కి ముందు కొంచెం హడావిడైంది యాక్చువల్లీ. ముందే చేస్తుంటే బాగుంటుంది. కరెక్ట్. సార్ దేవి గారు కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది, ది బెస్ట్ బీజిఎం ఇచ్చారు, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని. సో నాకు సినిమా చూసినప్పుడు సెకండ్ టైం వాచింగ్ టైంలో కూడా నాకు ఆయన బీజిఎమ్స్ చాలా ది బెస్ట్ అనిపించింది. లైక్ క్రిస్టియన్ బీజిఎం కొట్టినప్పుడు, ఫ్రైడే అన్నప్పుడు అదొక బీజిఎం, సోమవారం అన్నప్పుడు ఒక బీజిఎమ్స్, కానీ ఆ బీజిఎమ్స్ చాలా అంటే ఆ క్వాలిటీ నిలబెట్టింది సినిమాని కూడా. ఆ బీజిఎం సోమవారం అన్నప్పుడు శివుడు ఒక వైబ్ వస్తుంది అది మళ్ళీ. సో అంటే మీరు ఆ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు గట్రా ఆ వైబ్ చూసినప్పుడు దేవికి మంచి పేరు వస్తుంది. సరే బెస్ట్ మ్యూజిక్ చాలా అంటే ఆయన పేరు మధ్యలో నుంచి అనుకున్నారు కదా, పేరు దాకా అట్లా అనుకోలేదు, కానీ చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ చేయటం. వాళ్ళ ఆఫీస్లో అక్కడ చెన్నైలో కూర్చుని వాళ్ళంతా అసిస్టెంట్లు వాళ్ళందరూ అంటే ఒక చిన్న మా సినిమా అది ఆల్రెడీ వాళ్ళకి అలా వైబ్ ఉంది అనమాట. చాలా పెద్ద సినిమా అవుతుంది అలానే చేశారు యాక్చువల్లీ. అండ్ స్కోప్ ఉంది, అంటే రొటీన్ కాకుండా వేరియస్ అంటే ఒకటి ఇవ్వడానికి ఒక రీజన్, ఈ మ్యూజిక్ వేయడానికి ఈ రీజన్, ఓన్లీ జస్ట్ ఎలివేషన్. ఇప్పుడు ఇది ఇంటర్వెల్లో ఈ ఎలివేషన్ ఇస్తే క్లైమాక్స్లో ఇంకా ఎలివేషన్ అన్న ఎఫర్ట్లే ఉంటాయి జనరల్గా. ఇక్కడేమో ఒక రీజన్ ఉంటుంది, అంటే ఇక్కడ ఇది మ్యూజిక్, ఇక్కడ ఆ మ్యూజిక్, ఇక్కడ ఈ మ్యూజిక్ కావాలి, ఇక్కడ తిరుపతి, ఇక్కడ అది అలా అన్ని ఎంజాయ్ చేశారు బాగా. వి ఆల్ ఎంజాయ్డ్ అలాట్. లైక్ ఎస్పెషల్లీ శేఖర్ కమల్ గారి సినిమా అంటే ఆ యూత్ ఆడియన్స్ స్పెషల్గా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు. మా సినిమా వస్తుందని మీ సినిమా రిలీజ్ ముందు లైక్ అది రిజల్ట్ ఎలా ఉన్నా ఉండనివ్వండి, ఫస్ట్ డే చూడాలి, సెకండ్ డే చూడాలని ఫిక్స్ అయిపోతారు. ఈ సినిమా కూడా ఫ్యామిలీస్ తరలి వస్తున్నారు. అంటే మీకు గ్యాప్ ఇచ్చినా కానీ అది పోలేదు ఆ కనెక్టివిటీ. నిన్న మొన్న కూడా చాలా అన్ని ఫుల్స్ ఇవాళ అన్ని వీకెండ్స్ కూడా వీకెండ్ ఫుల్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కుబేరా తప్పకుండా చూడండి, ఇది గొప్ప అంటే నాకు తెలిసి చాలా గొప్ప. ధనుష్ బాగా యాక్ట్ చేసిన సినిమా, నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక ఆల్టర్నేట్ రోల్ చేసిన సినిమా. సో చాలా కష్టపడి తీసాం. సో ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. సో తప్పకుండా చూడండి, మీకు ఒక హోప్ ఇస్తుంది. శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.